సండే మార్నింగ్ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆ యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 4 to 6 అందరం కలిసి చదువుకుందాం. ప్రియులరా, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమును చెప్పి వ్రాయినది: వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడి నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రియులరా, మనము దేని వాక్యం నుండి మనం చూసినట్లయితే పునరుద్ధానుడు మహింపరచబడిన యేసుక్రీస్తు ప్రభువు తన దాసులకు కనబరుచుటకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన రెవల్యూషన్ ప్రత్యక్షత, త్వరలో ఈ సంగతులు సంభవించునని తన దూత ద్వారా అత్మాసు దీపంన పరవాసిగా బంధింపబడి ఉన్న యేసుక్రీస్తు శిష్యుడు తన దాసుడైన యోహాను గారికి వాటిని సూచించడం జరిగింది. ఆయన దేవుని వాక్యంను గూర్చియు యేసుక్రీస్తు యొక్క సాక్ష్యంను గూర్చియు చూసినదంతటిని సాక్ష్యం ఇస్తూ ఆయన ఆసియాలో ఉన్న 7 సంఘములను శుభమును తెలియజేస్తూ త్రిత్వమైన దేవుని గురించిన వివరణ ఇస్తూ తండ్రి అయిన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడని ఆయన తెలియపరుస్తూ తండ్రి అయిన దేవుని ఎదుట 7 ఆత్మల నుండి అనగా పరిశుద్ధాత్మని సూచిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లక్షణములను ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మరి శిష్యుడైన యోహాను తెలియపరుస్తా వస్తా ఉన్నాడు. మనం మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నమ్మకమైన సాక్షి, ఫెయిత్ఫుల్ విట్నెస్ గా మరి ఆయన మనకు ఉంటా వస్తా ఉన్నాడు. నమ్మకమైన పదానికి అర్థం ఏంటి అని అంటే విశ్వసనీయత అనే అర్థం అన్నమాట. అంటే ఆయన ఏది చెప్పినా ట్రూత్ వర్తీగా ఉంటుంది. ఆయనే సత్యం, ఆయన మాటలు సత్యం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్న ప్రియులారా. ఆయన దగ్గర అబద్ధం ఆడటానికి చోటు లేదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతైనా ఆరాధించబద్ధులమైన నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మనం తెలుసుకోవాల్సిన సత్యం మన మేలు కోసం ఉండగలిగేది దాచకుండా పూర్తిగా ఫెయిత్ఫుల్ విట్నెస్ గా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన నమ్మకమైన సాక్షిగా మరి ఆయన మనకున్నాడు. అందుకే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 37 నుంచి 38 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది ఆయన యొక్క సాక్ష్యాన్ని గూర్చి. అంటే యేసుక్రీస్తు ప్రభువును పిలాతు అధికార మందిరంలో ప్రజల మధ్య నిల్చోబెట్టి అడుగుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా మరి సెలవిస్తా ఉన్నాడు, ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 37వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. 38వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఆన్సర్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇందు నిమిత్తమే ఈ లోకమునికి వచ్చితునని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినని మరి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నట్లుగా మరి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్న ప్రియులారా, ఆయన నమ్మకమైన సాక్షిగా ఫెయిత్ఫుల్ విట్నెస్ గా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకున్నారు. అందుని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన మనం ఆరాధించబద్ధులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్న ప్రియులరా. రెండవదిగా మనం చూసినట్లయితే, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మృతుల నుండి లేచిన మొదటివాడుగా మరి ఆయన ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు, మరలా మరణించేవాడు కాదు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి మనం ఉదయకాల సమయంలో ఆరాధించబద్ధులమైనాము. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన గురించి తెలియబరుస్తూ వస్తుంది ప్రియులారా. 3వ వచనం మనం గమనించినట్లయితే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనంలో లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను అని బైబిల్లో వ్రాయబడింది ప్రియులారా. మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన చనిపోయి మరి సమాధి చేయబడి 3వ దినాన సజీవంగా లేచిన దేవుడు, ఆయన సజీవుడుగా మనకున్నాడు ప్రియులరా. అందుని బట్టి మనం ఎంతైనా
ఆయన ఆరాధించే బద్దులమైనాము. జనరల్ గా మనం చూసినట్లయితే బైబిల్లోని కొంతమంది వ్యక్తులను చూసినట్లయితే చనిపోయిన మరలా మరి దేవుని కృప వల్ల బ్రతికించబడ్డారు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే మరి లాజర్ని చూడవచ్చు. కానీ మరలా వాళ్ళు బ్రతికించబడిన చనిపోయిన వారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి లేఖనముల ప్రకారము మరి చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, మరి తిరిగి మూడవ దినం లేవబడ్డాడు. ఆయన సజీవుడుగా మనకున్నాడు. అందుని బట్టి మనం ఆరాధించే బద్దులమైన ప్రియులారా, అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో మరి ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఆయన ప్రథమ ఫలంగా ఆది సంభూతుడిగా మరి మృతుల నుండి లేపబడి ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అందుకే కొలిషియన్స్ 1వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ విధంగా మరి వ్రాయబడింది. లేఖనం ఈ విధంగా చెప్పబడతా ఉన్నాయి. 17వ వచనం మనం గమనించినట్లయితే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 18వ వచనంలో క్లియర్ గా ఈ విధంగా వ్రాయబడింది ప్రియులరా. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆద్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడిగా మరి ఉన్నాడు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు. మరి యేసుక్రీస్తు ప్రభు మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం మనం చూడొచ్చు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రభు యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళుని విరిచిన దేవుడుగా మరి మనకున్నాడు. ఆయన సజీవుడుగా మనకున్నాడు. అందుని బట్టి ఆయన మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనం ఎంతైనా ఆరాధించే బద్దులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మూడవదిగా మనం గమనించినట్లయితే భూపతులకు అధిపతి, రూలర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద ఎర్త్. ఆయన భూపతులకు అధిపతిగా రాజుగా ఉన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. జనరల్ గా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అధికారంకు గాని ఆయనకు లోబడినటువంటి వారుగా మరి ఈ ప్రజలను మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆయన మీద ఆధిపత్యాన్ని చెలాయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కానీ ఒక దినాన ఏమి తమ ఆధీనంలో అదుపులో ఉన్నాయని భూరాజులు ఈ ప్రజలు పరిపాలకుడు అనుకుంటారో అవి మన పరిపాలకుడు యేసుక్రీస్తు అదుపులో ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా ఒక దినాన. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాల్లో క్లియర్ గా ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులారా. ఆయన యొక్క భూమి మీద ఉన్న వారి ఏడలో ఒక దినాన ప్రతి మోకాలు కూడా యేసు నామంలో వంగుతుందంట. ప్రతి నాలుక కూడా ఆయన యేసుక్రీస్తు అని ఒప్పుకుంటదంట. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:9-11 వచనం మనం గమనించినట్లయితే అందుచేతను 9వ వచనంలో పరలోకమందున్న వారిలో గాని, 10వ వచనం భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసుక్రీస్తు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడైన అధికంగా హెచ్చించి ప్రతి నామను పైనామకు ఆయనకు అనుగ్రహించిన ప్రియులారా. ఒక దినాన వస్తది. ఆ దినాన ప్రభు దినాన ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగుతుందంట. ప్రతి నాలుక కూడా యేసు ప్రభు అని మరి ఆయన ఎదుట ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే ఎందుకు అనంటే ఆయన భూపతులకు అధిపతిగా మరి ఉన్నాడు ప్రియులారా. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ప్రియులారా. 15వ వచనం మనం గమనించినట్లయితే శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షత కనబరుచును. ఆ సర్వాధిపతి రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు వారు మరి భూపతులకు అధిగతిగా ఒక దినాన వస్తే ఆయన దినాన ప్రతి మోకాలు కూడా మరి ఆయన వంగాల్సిందే. ప్రతి నాలుక కూడా యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే ప్రియులారా. ఉదయ కాల సమయంలో ఆయన భూపతులకు అధిపతి అని, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని మరి జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల సమయంలో మనము ఎంతైనా హృదయమారా ఆయనను మనము ఆరాధించ బద్దులమైన మరి ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. 4వ విషయంలో మనం గమనించినట్లయితే మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల పాపం నుండి మనను విడిపించిన వానికి ఆ యుగములు కలుగును గాక. అంటే మనల్ని ప్రేమించుచు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, వర్తమాన కాలంలో ప్రేమిస్తున్న దేవుడు, భూతకాలంలో మనల్ని ప్రేమించిన దేవుడు, భవిష్యత్ కాలంలో ఆయన ప్రేమించే దేవుడుగా మరి యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు ప్రియులరా. అంటే ఆయన ప్రేమించుచు అంటే ఆయన ప్రేమను కొనసాగిస్తున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు. ఆయన మనల్ని బేషరతుగా ప్రేమిస్తున్న దేవుడు. ఎందుకు అనంటే ఆయన ప్రేమ షరతులు లేనిది, అవధులు లేనిది, శాశ్వతమైనది, విడవని ఎడబాయనిది ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ. ఆ యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల సమయంలో మనం ఎంతైనా మనం అర్ధబద్ధులమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను మన ఎడల, పాపల మీద మన ఎడల
దౌర్భాగ్యమైన మన ఎడల ఏ విధంగా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నా తెలుసా ప్రియులరా? రండి రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఏంది అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే వాస్తవానికి మన పరిస్థితులను బట్టి, మన పాపం బట్టి మనం నరకానికి పోవలసిన వారము. మన స్థితిగతులను బట్టి మనం ఎప్పుడూ నశించే వారిగా ఉండాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవాదేవుడైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఇక భూలోకానికి వచ్చినాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి శిలువలో మరి ఆయన బలియాగమైనడు. ఆయన రక్తం పరిశుద్ధ రక్తం చిందించినాడు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యంగా ఆయన ఆ ద్వారా వికృత నుండి మనం రక్షింపబడే వారిగా, రక్షించిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు ప్రియులారా. నిజంగా ఆయన ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ అంటే అవధులు లేనిదంటే అగాపే ప్రేమ. మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ అట్లాంటి ప్రేమమయుడున్న యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమై ఉన్నాడో అది మనం గ్రహించుకొని హృదయాంతరంగంతో ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనం ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమిస్తున్న దేవుడు మాత్రమే కాదు, తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యం గాను, రాజులైన యాజక సమూహం గాను మరి ఆయన చేస్తా వచ్చిన ప్రియులరా. ఈ విషయాలన్నింటిని బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, ప్రేమించబోయే దేవుడు మరి మనకున్నాడు ప్రియులరా. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. అంత మాత్రమే కాదు, భూపతులకు అధిపతి అయిన రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మరి యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు కదా. ఆ యొక్క మాటను బట్టి మనము ఆయన్ను ఆరాధించబద్ధులమైన మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఆయన మృతులలో ఆది సంభూతుడుగా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించబద్ధులమైన మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మకమైన విట్నెస్ గా మరి యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. ఆయన మాటలు సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన నమ్మదగిన వాడు. ఎందుకనంటే ఆయన నమ్మకమైన సాక్షి కాబట్టి. ఈ విషయాలన్నింటిని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనందరం కూడా ఆరాధన చేద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. We thank you for this time you have given us. We thank you for your precious word that reminds us, Lord, of who you are and who we are, and how you, the Almighty God, you came down. You're a faithful God, a faithful witness, the firstborn among the dead, so that we will not taste death, we who believe in you, and the ruler of the kings of the earth. The kings and rulers may plan, but your word will prevail. You're sovereign over all. And such a God has come to save us from our sins. Such a God has loved us. Such a God came to free us. And wonders of wonders, to make us a kingdom, a royal priesthood. Thank you for so great a love. We cannot even imagine the position we have. We can only sense a small glimpse of the awesome privilege you have given us. And we pray, dear Lord, that this knowledge will give us hearts full of gratitude, hearts full of reverence, and a deep desire to seek you and your kingdom first in our lives, Lord. We thank you, we praise you, Master. Accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.